తగ్గట్లేదు. అదే నిజంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ పరిస్థితి డైలాగులు నిన్న మనం అప్పటికి జగన్ ఇంకా పూర్తి అవుతుంది. మనం ఆ ప్లకార్డ్ వరకు మాట్లాడాము. అయితే ఆ ప్లకార్డ్లో మాట్లాడినవే జగన్ నోట్లో వస్తాయని ఆయన కూడా వాటిని మంచిదే కదా అంటారని ఎవరు ఊహించలేదు. సినిమా డైలాగ్ పెడితే కూడా తప్పేనని. సినిమా డైలాగులో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నది లేదు కదా. కాబట్టి సినిమా డైలాగ్ కాదు, అది పొలిటికల్ డైలాగ్. సినిమాలో చెప్తే సినిమా డైలాగు, డిబేట్లో చెప్తే డిబేట్ డైలాగు, స్టేజ్ మీద చెప్తే ఉపన్యాసం. అందుకని చెప్పేవాళ్ళని బట్టి చెప్పే ప్లేస్ని బట్టి ఉంటుంది. కాబట్టి సినిమా డైలాగ్ అంతా ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ చెప్పడం మొదలు పెడితే చాలా డైలాగులు భరించలేనివిగా భయంకరమైన డైలాగులు కూడా చాలా ఉంటాయి. అందుకని అలాంటివి ఎవరైనా పెడితే నరుకోవడాలు, చంపుకోవడాలు ఇట్లాంటివి వద్దు అని చెప్పాలి నాయకులైన వాళ్ళు, ఏ పార్టీ నాయకులైనా. కానీ దానికి బదులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను భూస్థాపితం అన్నారని మీరు ఒకవైపున కోపడ్డారు, వెల్ అండ్ గుడ్. కానీ రెండో వైపున నరకడం, నా భూస్థాపితాలు, రఫా తలలు కోయడాలు, అసలు బలి అనే అంశాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి కూడా అంత యథాలాపంగా ప్రస్తావించడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజ్యాంగం కానీ చట్టాలు కానీ దాన్ని అసలు నిషేధిస్తున్నాయి. అటువంటి దాన్ని సినిమాలో పెట్టి, సినిమా ఫంక్షన్స్లో చెప్పి, అది మళ్ళీ సభల్లో పెట్టి, నిజంగా ఎక్కడికి పోతున్నాము అన్నది ఇది ఒక ప్రశ్న. నిన్న జగన్ మాట్లాడిన తీరు కనుక చూస్తే పూర్తి అయిన తర్వాత మనం మధ్యంతర వ్యాఖ్యలు చేసాం జరుగుతుండగా, ఆ షర్మిల ట్యాపింగ్ ఉదంతం తీసుకున్నా, ఈ డైలాగ్ ఉదంతం తీసుకున్నా, వాళ్ళతో మళ్ళీ చెప్పించడం, వాటిని మళ్ళీ అభినయించడం, ఇలా అన్నా తప్పే, ఎలా అన్నా తప్పు కాదండి. అనాల్సిన రీతిలో ఏదన్నా కానీ తప్పు కాదు, ఎవరైనా కానీ. అందుకు భిన్నంగా విద్వేషాలు, ఉద్రేకాలు పెంచే విధంగా చేస్తే అది తప్పు అవుతుంది. ఎవరు చేసినా తప్పే అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకో ఈ ఉద్రేకాలు పెంచడం అన్నది బహుశా రెండు పార్టీలు కూడా ఒకటిగా చేస్తున్నట్లే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి నిన్న ఈ రఫా అనేది ఒక కొత్త క్యాప్షన్ ఇచ్చాడు. అంటే మీడియాకు జగన్ ఇచ్చిన కొత్త క్యాప్షన్ ఏంటంటే రఫా అనేది. ఇంకంతే. అంటే భూస్థాపితం పోయి ఇప్పుడు రఫా. దానికి ముందంతా రెడ్ బుక్. నిన్ననే లోకేష్ ఢిల్లీలో ఒక వ్యాఖ్య చేశాడు. దాని గురించి మనం లోకేష్ గురించి మళ్ళీ విడిగా మాట్లాడవచ్చు. కానీ చంద్రబాబు తలుచుకుంటే 2 నిమిషాల్లో జగన్ జైల్లో ఉంటాడు అని ఒక ప్రకటన చేశాడు. మీరు తలుచుకుంటే జగన్ను జైల్లో పెట్టడం ఎంతసేపు, 2 నిమిషాల్లో మేము ఆయన్ను జైల్లోకి పంపించగలమని. నిజానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారమే రెడ్ బుక్ వీళ్ళందరినీ లోపల పెట్టేస్తాం అనే దాంతో మొదలైంది. చాలామంది లోపలికి వెళ్ళిపోయారు, ఇంకా అది నడుస్తుంది. సో అటు నుంచి వాళ్ళు రెడ్ బుక్, ఇటు నుంచి భూస్థాపితం, ఇప్పుడు మూడోది రఫా. వీటి మధ్యలో రాజకీయాలంతా చాలా రఫ్ అయిపోతున్నాయి. చాలా రఫ్ అండ్ టఫ్ కూడా కాదు, రఫ్గా ఒక విధంగా చెప్పాలంటే అసలు అంశాల్లోకి పోని విధంగా ఎక్కడ ఎవరి మీద రఫ్ అన్న పర్వాలేదు సార్, రప్ప అంటే నడుగుతామని రఫ్ అంటే పోనేదో అనుకోవచ్చు. రపా ఇప్పుడు చాలాసార్లు కొన్ని సినిమాల్లో మనం అలా తలకాయ పెట్టుకొని రైలు పట్టాలు కొట్టుకుంటూ పోవడం, అదే అలా మాట్లాడకూడదు, అది చర్చకు దారి తీయకూడదు. అయితే నాకు ఆశ్చర్యం కలిగించింది ఏమంటే, నేను వెళ్ళిన తర్వాత సాయంత్రం కామెంట్ చేశాను, వైసీపీలో చాలామంది చాలా బాగా మాట్లాడారు, చాలా ఇదిగా ఉంది అని ఒక ఉత్సాహం తీసుకురావడం, ఇట్లాంటి మాటలతో ఉత్సాహం పరచడం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. ఇంకా రెండో వైపు నుంచి చూస్తే ఓకే, వరుసగా మొన్న కూడా మనం చూసాం కదా, ఒక సైడ్ కాదు. నేను అందుకే అది కూడా చెప్పాను, 2 ఒకటేని కాదు. ఈయన మాట్లాడింది ఖచ్చితంగా తీవ్రమైంది. ఎవరు చెప్పినా కానీ నా ఉద్దేశంలో మాజీ ముఖ్యమంత్రి అదేదో జనాకర్షణమని, అదేదో ఇంకోటి చేస్తుందని భావించడం మటుకు అది సరికాదు. ఆ విధమైన పదాలు, భాష, వాటిని పెంచటం అంటే ఒకవైపు నుంచి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, పేదలు వీళ్ళందరినీ కూడగట్టడము ఇదిగా ఉండేది కదా. అక్కడి నుంచి ఎందుకు ఈ రఫాల్లోకి వస్తున్నారు, నా ఎస్సీలు, నా బీసీలు అన్నటువంటి ఆ పరిభాష ఎందుకు మార్చుకుంటున్నారు? దీని గురించి ఆలోచించాలి. నా ఎస్సీలు, నా బీసీల నుంచి మొన్న సభలో ఒక కులాన్ని గురించి ఆయన ఎక్కువగా మాట్లాడారు. ఏ కులం అయితే తనకు ప్రత్యర్థి పార్టీ అని భావిస్తున్నారు, వాళ్ళు ఈరోజు ఆ సంఘాల వాళ్ళందరూ మా కులం గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు. కాబట్టి ఎక్కడో ఈ చర్చ డైవర్ట్ అయిపోతుంది అనేది మొదటి విషయం. రెండో సరే, చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష నాయకులు వెళ్తారు, చేస్తారు, అంతవరకు ఏమో అభ్యంతరం లేదు. కానీ జగన్ వల్ల పెట్టుబడులు రావడం ఆగిపోతున్నాయంటే జగన్ అంత భయపెడుతున్నాడు. ఇంత
64 స్థానాలతో అధికారంలో ఉన్నటువంటి పాలక పార్టీని కాదని జగన్ను చూసి భయపెడుతున్నారని పదే పదే చెప్పడం అన్నది నిజానికి జగన్కి అంతకంటే ప్రచారం ఇంకేం కావాలండి. సో చంద్రబాబు ఆ విధంగా చూస్తే బిగ్గెస్ట్ స్టార్ క్యాంపెయినర్ ఎవరంటే జగన్ను చూసి సింగపూర్ రావట్లేదు, జగన్ను చూసి పెట్టుబడులు రావట్లేదు. దానికి ఆయన ఒక కొత్త సిద్ధాంతం కూడా చెప్తున్నారు. అంటే బేషరతుగా నేను రఫా అనేది ఆ పరిభాష అది మంచిది కదని చెప్తూ నేను రెండో వైపు చెప్తున్నాను. ఆ సిద్ధాంతం ఏమంటే ఇలా భయపెట్టకపోతే పెట్టుబడులు వస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది, కాబట్టి దీన్ని ఆపాలి అని ఇదంతా చేస్తున్నారని. నిజంగా అంత ఆలోచన, అంత వ్యూహాత్మకంగా, రెండోది అంత భయపెట్టగలరా? ఎవరు భయపడతారు సార్? మీరున్న అదానీనే, ఆయన ఉన్న అదానీనే. అదానీ ఎవరికి భయపడతాడు? అదానికి మీరిద్దరు భయపడతారు, కానీ అదానీ ఎవరికి భయపడ్డు. అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు మాటల్లో కూడా ఒక్కోసారి ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే జగన్కు అది అవగాహన లేదు, లేకపోతే కక్ష సాధింపు, అందుకని నేను సైబర్ సిటీ మొదలుపెట్టాను, దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగించాడు, కేసీఆర్ కొనసాగించారు, అందుకనే హైదరాబాద్ అభివృద్ధి కొనసాగిందని చెప్పారు. నిన్న ఆయన రాజశేఖర రెడ్డికి ఇచ్చిన సర్టిఫికేట్ కూడా కొంచెం వెనక్కి తీసుకుంటున్నారు. ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి కూడా ఆపాలని చూశాడు, కానీ ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చినందుకు వెనక్కు తగ్గారు అని. ఇప్పుడు పాపం జగన్ ఏదో అంటే రాజశేఖర రెడ్డికి ఇచ్చిన సర్టిఫికేట్ ఎందుకంటే వెనక్కి తీసుకోవడం? రాజశేఖర రెడ్డి బాగానే చేశాడు, ఇదేది ఫ్లైఓవర్ పూర్తి చేశారు, విమానాశ్రయం కట్టారని కదా మీరు గతంలో చెప్పారు. కాబట్టి నేను అనేది ఒకటే వర్మ, గతంలో కూడా మీకు చెప్పాను, ఇవేవో రెండు శిబిరాల్లాగా, రెండు యుద్ధాల్లాగా మారిపోయిన పరిస్థితి నుంచి బయటికి రావాలి. ఇది పైనే కాదు, కింద దాకా. ఆ ప్లకార్డ్ పట్టుకున్న రవితేజ అనే అతను తెలుగుదేశం నుంచి వచ్చాడు, తెలుగుదేశం నుంచి కోపంగా వచ్చి ఇలా అంటున్నాడు, అంటే మంచిదే కదా అని జగన్ అన్నారు. తెలుగుదేశంలో స్థానిక కార్యకర్తలు ఈరోజు మీడియాను పిలిచి అతను ఏదో ప్రయోజనాల కోసం తెలుగుదేశంలో చేరాడు, ఆ తర్వాత వైసీపీలోకి పోయాడు అంటే మీరు ప్రయోజనాల కోసం వచ్చేవాళ్ళని, అంటే ఇవి ఎక్కడికి పోతున్నాయి? ప్రయోజనాల కోసం వచ్చేవాళ్ళను తెలుగుదేశంలో చేర్చుకుంటారా, లేదా చేర్చుకుంటే ప్రయోజనాలు కలుగుతాయని ఒక అభిప్రాయం కలుగుతుందా తెలీదు. పాలక పార్టీలు రెండింటి మధ్యలో పయనించి ఇందులో జనసేన కూడా పెద్దగా లేదు, అది కూడా మనం గమనించాలి. పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఆ సంగతి పక్కన పెడితే ఈ వివాదం ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్యలో. కాబట్టి జగన్ నా ఉద్దేశంలో నరేషన్ స్టైల్ ఆఫ్ హిజ్ కామెంట్స్ సవరించుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా కూడా ఇప్పుడు ఆయన రెండో భాగంలో మొత్తం రాష్ట్రం యొక్క అప్పులు, కేంద్రం సాయం, ఇవన్నీ చాలా లెక్కలు చెప్పారు. ఆఖరికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా ఆర్థిక లెక్కల గురించి చెప్పలేదు, ఈ రప్పా గురించే అందరూ చెప్పారు. సో రాష్ట్రంతో రప్ప ఆడిస్తున్నారండి, రాజకీయ రప్ప. ఈ రాజకీయ రప్పలో ఆంధ్రప్రదేశ్ తలమునకలవుతున్న పరిస్థితి ఉంది. దీని నుంచి కాపాడు తెలుగు తల్లి అని మటుకు నేను కోరుకుంటున్నా, తెలుగు నాయకులను కూడా కోరుకుంటున్నా. ప్రవేశం విజయాల జాబితా, జగన్ డైలాగ్స్, బాబు వార్నింగ్స్ మధ్యలో తప్పకుండా చెప్పండి. పవన్ రంగప్రవేశం విజయాల జాబితా. పవన్ రంగప్రవేశం చాలా కాలంగా క్యారెక్టర్ ఎంట్రీ, అసలు హీరో ఎలా ఎంట్రీ ఇవ్వాలి, మళ్ళీ సెకండ్ హాఫ్ తర్వాత ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చాలా చక్కగా ప్లాన్ చేస్తారు కదా దర్శకులు. సరిగ్గా అప్పుడు అది ఇలా పగులుతుంది, పగిలినప్పుడు వస్తారు, ఇట్లా